హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్ సీజన్ 1 ఎపిసోడ్ 11 అండ్ 12ని ఈ వీడియోలో మీకు తెలుగులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్గా 11 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది లాస్ట్ వీకే రావాల్సిందే, బట్ కొన్ని అనుకోని ఇష్యూస్ వల్ల అండ్ ఆ ఇష్యూస్ కూడా మీకు చెప్పుకోలేను. సో అందుకోసమనే లాస్ట్ వీక్ ఆ ఎక్స్ప్లెనేషన్ రాలేదు. సో అందుకోసమనే ఆ 2 ఎపిసోడ్స్ కలిపి ఇప్పుడు సింగిల్ ఎక్స్ప్లెనేషన్గా ఇవ్వబోతున్నాను. అండ్ మీకు కూడా ఒక హై అనేది వస్తుంది అనమాట. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన ఆర్థర్ ఆ జైరస్ అకాడమీలోకి జాయిన్ అయిపోయిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ మన ఆర్థర్ తో మాట్లాడే సీన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఆ హెడ్ మాస్టర్ అయిన సింథియా ఆర్థర్ తో చెప్తుంది, నీ గురించి నాకు విన్సెంట్ ఎన్నో వింతలు చెప్పాడు, బట్ నీలో అట్లాంటివి ఏంటి నాకు కనపడలేదు. సరేలే, నీలో ఉండే టాలెంట్ అయితే నాకు చూపించు, అప్పుడు చూద్దాం నువ్వు ఎంతలా విన్సెంట్ చెప్పినట్లు నన్ను ఆకర్షింప చేయగలవా, లేకుంటే నీలో ఆ సత్తా ఉందా లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఇంకా మన ఆర్థర్కి వెన్నతో పెట్టిన విద్య కదా. వెంటనే తన మానాన్ని అయితే యాక్టివేట్ చేసి ఆ హెడ్ మాస్టర్ మీద అయితే మల్టిపుల్ అటాక్స్ చేస్తూ ఉంటాడు. బట్ మనోడు ఎన్ని అటాక్స్ చేస్తూ ఉన్నా మనోడు ఇంకా చిన్నపిల్లోడు అనే మ్యాటర్ మర్చిపోతాడు. అండ్ ఆ హెడ్ మాస్టర్ మనోడి కంటే చాలా పవర్ఫుల్ అనేది కూడా మర్చిపోయి తన మీద అయితే మల్టిపుల్ అటాక్స్ చేస్తూ ఉంటాడు. బట్ మనోడు చేసే ప్రతి ఒక్క అటాక్ని కూడా తను ఈజీగా డిఫెండ్ అయితే చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలా అయితే కుదరదని చెప్పి మనోడు తనకు తెలిసిన మొత్తం అన్ని ట్రిక్స్ అండ్ తను నేర్చుకునే ప్రతి ఒక్క మానా కోర్ని యాక్టివేట్ చేసి మల్టిపుల్ వేస్లో తను అటాక్ చేస్తూ ఉంటాడు. అండ్ తను అటాక్ చేసి ఈ స్టైల్ని బట్టి మేడం కూడా ఓ విన్సెంట్ చెప్పినట్లు ఈ పిల్లోడు చాలా ఇంట్రెస్టింగ్గానే ఉన్నాడు, బట్ అసలు ఈ పిల్లోడు ఇంత చిన్న వయసులోనే ఇన్ని రకాలైన మానా కోర్స్ని ఎలా అవాక్యం చేశాడు అనేది నాకు అర్థం కాలేదు. అండ్ వీటిని మాస్టర్స్ కూడా ఈజీగా చేసేటట్లున్నాడు ఇంకొద్ది రోజుల్లోనే. లిటరల్లీ నా మీద మల్టిపుల్ అటాక్స్ ఇన్ని రకాలుగా ఏ స్టూడెంట్ కూడా చేయలేదని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. సో ఇలాగైతే కుదరదని చెప్పి ఇంతవరకు తన డిఫెన్సివ్ మోడ్లో ఉన్నా సరేలే ఇతనిలో ఉండే మానా కోర్ని అంతా చూశాను కదా, ఇప్పుడు తన యొక్క ఫిజికల్ స్ట్రెంత్ అండ్ తన యొక్క హీరింగ్ ఎబిలిటీని టెస్ట్ చేద్దామని చెప్పి తనైతే మన ఆర్థర్ మీద అయితే అటాక్ చేస్తుంది సౌండ్ ఎబిలిటీ యూజ్ చేసి. సో వెంటనే అక్కడ ఒక షాక్ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. లిటరలీ ఆ వేవ్స్ని తట్టుకొని మన ఆర్థర్ అయితే నిలబడతాడు, కానీ మనోడికైతే అసలు ఏంటి ఈ శబ్దం, అసలు నా చెవులు దుబ్బేటట్లు ఉన్నాయి, అసలు ఈ ముసిల్ది ఏం చేద్దాం అనుకుంటుందని చెప్పి తను అనుకుంటూ ఉంటుంది. సో ఒక్కసారిగా అంత పెద్ద అటాక్ని కూడా మన ఆర్థర్ తట్టుకోవడం దాన్ని చూసి ఆ హెడ్ మాస్టర్ అయితే ఇంప్రెస్ అయిపోతుంది. ఓకే అబ్బాయి, నువ్వు నన్ను ఇంప్రెస్ చేసేసావులే, అండ్ ఈ రోజు నుంచి నేనే నీకు పర్సనల్గా టీచింగ్ కూడా చేస్తానని చెప్పి ఆ హెడ్ మాస్టర్ మన ఆర్థర్తో చెప్తుంది. బట్ మన ఆర్థర్ మాత్రం దానికి రిఫ్యూజ్ చేసి, లేదు మేడం, నేను మిమ్మల్ని ఓ డీల్ చేసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను. సో నాకు మీ స్కూల్లో ఇప్పుడే జాయిన్ అవ్వాలని లేదు. లిటరలీ నేను నా 12 ఇయర్స్ వచ్చినప్పుడు మీ స్కూల్లో జాయిన్ అవుతాను. సో మీరు ఈ టైంలో నేను బయటికి వెళ్తున్నా కాబట్టి నా ఫ్యామిలీని మీరు ప్రొటెక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను, అండ్ మీతో ఒక డీల్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో దానికి మేడం కూడా షాక్ అయ్యి, ఓ నువ్వు 12 ఇయర్స్ ఉన్నప్పుడు వస్తానంటున్నావా, బట్ నీకు ఇప్పుడు ఇంకా 8 కదా, సో ఈ 4 ఇయర్స్ నువ్వు ఏం చేయబోతున్నావు అని అడగడంతో అప్పుడే మన ఆర్థర్ చెప్తాట, లేదు మేడం, నేను ఒక అడ్వెంచరర్ అవ్వాలనుకుంటున్నాను. లిటరలీ మన వరల్డ్లో ఉండే ప్రతి ఒక్క చోటుకి తిరిగి నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దీనికోసమే నేను ఇప్పుడే స్కూల్లో అయితే జాయిన్ కాలేను, బట్ మీరు నాకు ప్రామిస్ చేసినట్లు మీరు కానీ నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసినారంటే ఖచ్చితంగా నేను 12 ఇయర్స్లో జైరస్ అకాడమీలో జాయిన్ అయ్యి అందరికంటే మిమ్మల్ని ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తానని చెప్తాడు. బట్ తన మాటలు విని ఆ మేడం కూడా కొంచెం షాక్ అయినా, సరేలే ఈ అబ్బాయిలో చాలా టాలెంట్ ఉందని చెప్పి తను అనుకొని, సరేలే అబ్బాయి, నేను నీ డీల్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, బట్ నువ్వు 12 ఇయర్స్ వచ్చిన వెంటనే నువ్వు నా స్కూల్లో జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పడంతో దానికి మన ఆర్థర్ కూడా ఒప్పుకుంటాడు. సో అలా వీళ్ళిద్దరూ డీల్ అయితే చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ మన ఆర్థర్ తన యొక్క ప్రథమ ఘట్టమైన తన తల్లికి ఈ యొక్క నిర్ణయం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక్కసారిగా తన మాటలు విని తన మదర్ ఎంతో షాక్ అయ్యి, ఏంట్రా నువ్వు వచ్చిండేదే మొన్న వచ్చావు, బట్ అప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోతాను అంటున్నావా, అండ్ ఒకవేళ నువ్వు మళ్ళీ తిరిగి వచ్చినా సరే మళ్ళీ అకాడమీకి వెళ్ళిపోతావు, అసలు నీకు నేనంటే ఇష్టం లేదారా ఆర్థర్, అసలు నన్ను ఎందుకని ఇలా వేధిస్తున్నావు, నువ్వు నా దగ్గర ఎందుకని ఉన్నాను అంటున్నావు అని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. బట్ అప్పుడే మన రెనాల్డ్స్ ఇంకా ఆర్థర్ తనకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామట. అండ్ ఆర్థర్ ఇలా మంచివాడుగా అండ్ మంచి అడ్వెంచరస్గా అండ్ పోస్ట్ పవర్ఫుల్ బీయింగ్గా మారేది మనకే కదా గ్రేట్ఫుల్ అని చెప్పి రెనాల్డ్స్ అయితే చెప్తాడు. అండ్ ఆర్థర్ కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తామట, లేదమ్మా ఈ కొద్ది రోజులే, అండ్ వన్స్ నేను ట్రైన్ అయిపోయిన తర్వాత నేనే కదా నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అండ్ నా చిన్న వయసులో ఏం జరిగిందో నాకైతే బాగా గుర్తుంది, బట్ ఈసారి అటువంటి ఇన్సిడెంట్ జరిగితే నేను ఖచ్చితంగా రెడీగా ఉండాలి కదా, సో అందుకోసమే ఈ ట్రైనింగ్ అని చెప్తాడు. బట్ మన ఆర్థర్ మాత్రం తన మనసులో అనుకుంటాడు, తను ఇంతవరకు నేర్చుకునే మానా కోర్ని అయితే ఈ జైరస్ అకాడమీలో కానీ లేదంటే ఈ సిటీలో కానీ వాళ్ళేడు, సో తను రియల్ లైఫ్లో ఫైటింగ్ చేస్తే తప్ప నేర్చి తన యొక్క స్కిల్స్ అనేవి తనకి ఇంప్రూవ్ కావాలని చెప్పి తనైతే అనుకుంటాడు. సో అందుకోసం ఈ అడ్వెంచరస్ జర్నీని అయితే స్టార్ట్ చేద్దామని మనం డిసైడ్ ఏంటనమాట. సో ఇంత చెప్పినా సరే తన మదర్ అయితే బాధపడుతూ ఉండడాన్ని మన ఆర్థర్ చూసి, సరేలే అమ్మ, నేను 9 ఇయర్స్ వచ్చేంతవరకు ఇక్కడే ఉంటాను, వన్స్ నాకు 9 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను నాకు అడ్వెంచర్ జర్నీని స్టార్ట్ చేస్తానని చెప్పడంతో అప్పటి వరకు బాధపడినా సరేలే ఇంకొక కొద్ది రోజులైనా సరే నా ఆర్థర్ నా దగ్గర ఉంటాడని చెప్పి చివరి కాలేజ్ కూడా మన యొక్క ఆర్థర్ అడ్వెంచరస్ జర్నీకి అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. సో మనోడు కూడా ఎంతో క్యూరియాసిటీతో ఉంటాడనమాట, ఎప్పుడెప్పుడు తన అడ్వెంచరస్ జర్నీని స్టార్ట్ చేద్దాం, ఎప్పుడెప్పుడు రియల్ ఫైట్ చేద్దాం అని చెప్పి మనోడు అనుకుంటూ ఉంటాడు. అంతలోనే మన ఆర్థర్ వాళ్ళ డాడ్ చెప్తామట, ఏంట్రా ఆర్థర్, నువ్వు ఒకటే అడ్వెంచర్కి వెళ్దాం అనుకుంటే నేనైతే నేను
పంపించను, బట్ నీకు ఒక గార్డియన్ కావాలి కాబట్టి నేను నీకైతే ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాను అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది తన గ్యాంగ్కి అయితే షిఫ్ట్ అవుతుంది. సో మన వాళ్ళందరూ పార్టీ చేసుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడే వాళ్ళందరూ మన రెనాల్డ్స్ని అడుగుతారన్నమాట, ఏంట్రా ఇంత సడన్గా పార్టీ ఇస్తున్నావు, మేము ఏమైనా నీకు హెల్ప్ చేయాలా అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మన రెనాల్డ్స్ అయితే చెప్తామట, అండ్ నా కొడుకు ఎంత చెప్పినా నా మాట వినడం లేదురా, సో మీ అందరితో పాటు నా కొడుకు అడ్వెంచరస్ జర్నీ చేస్తానంటున్నాడు, సో వీడిని మీరు జాగ్రత్తగా చూసుకోండి, సో మీ యొక్క టాటిక్స్ అండ్ మీ యొక్క స్కిల్స్ అనేటివి కూడా నా కొడుకు నేర్పించండి. అండ్ నా కొడుకు మన వరల్డ్లో ఉండే ఆల్ 4 ఎలిమెంట్స్లో బేసిక్ స్టేజ్ని అయితే నేర్చుకున్నాడు, సో ఇది మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది, సో మీ యొక్క అడ్వెంచరస్ జర్నీలకి నా కొడుకును కూడా యాడ్ చేసుకోండి అని చెప్పి అడుగుతాడు. బట్ మన రెనాల్డ్స్ ఇలా అడగడాన్ని చూసి తన ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. అండ్ ఇంత చిన్న పిల్లోని వాళ్ళ యొక్క అడ్వెంచరస్ జర్నీలకి ఎలా తీసుకుందాం అని చెప్పి వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు. బట్ వెంటనే అక్కడ ఉండి ఒక పర్సన్ చెప్తామట, అరే నీ కొడుకు 3 ఏళ్ళు ఉన్నప్పుడే మాతో పాటు అడ్వెంచర్ చేశాడు గుర్తులేదా, అప్పుడు ఓడిపోయిండొచ్చు, బట్ ఇప్పుడు నీ కొడుకులో ఉండే సత్తా చూసి మమ్మల్ని ఓడించేటట్లున్నాడు, ఏం పర్లేదు వాడిని పంపించేసే మేము చూసుకుంటామని చెప్తాడు. సో ఇంకా మిగిలిండే వాళ్ళు కూడా సరేలే ఆర్థర్ రావడం మాకు కూడా ఇష్టమే అని చెప్పి అందరూ అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సో అలా వీళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉంటారు, బికాస్ ఆర్థర్ అడ్వెంచర్ జర్నీకి అన్ని గ్రీన్ సిగ్నల్స్ వస్తాయని. అలా సంతోషంతో వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ పార్టీ అయితే చేసుకుంటారు అనమాట. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన విన్సెంట్ ఫ్యామిలీ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. సో మన విన్సెంట్ ఫ్యామిలీ దగ్గరికి వచ్చిన మన ఆర్థర్ తన యొక్క డిసిజన్ గురించి అయితే విన్సెంట్కి చెప్తాడు. అండ్ అక్కడే ఉండే లిల్లీ పాపను కూడా చూస్తామట. అండ్ లిల్లీ పాప మన ఆర్థర్ యొక్క మాన హెల్ప్ లేకపోకుండా తన యొక్క మేజ్ యొక్క ఫ్రాగ్మెంట్స్ని అయితే కలెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అప్పుడే అక్కడికి వెళ్ళిన మన ఎలినర్ని చూసి లిల్లీ పాప అడుగుతుంది, నువ్వు కూడా నాలాగే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నావా ఎలినర్ అంటే, దానికి తను కూడా చెప్తున్నామట, అవును నేను కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాను, సో మన అందరూ త్వరలోనే మేజ్ అయిపోతున్నాం అని చెప్పి వీళ్ళెంతో సంతోషపడుతూ ఉంటారు. బట్ మన ఆర్థర్కి మాత్రం తన సిస్టర్ మేజ్ అవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అది ఎందుకనేది మనకు ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ వెంటనే విన్సెంట్ చెప్తామట, ఓకే నువ్వు అడ్వెంచరర్గా అవుతున్నావు కదా, నీకోసం ఒక్క కత్తి అనేది నువ్వు వెతుక్కున్నావా అని చెప్తాడు. బట్ మన ఆర్థర్ కూడా దానికోసమే వచ్చినమాట, లేదు సార్ నేను దానికోసమే ఇక్కడికి వచ్చాను, సో మీరు నాకేమన్నా ఒక కత్తి ఇవ్వగలరా అంటే, వెంటనే మన ఆప్షన్ హౌస్ కీస్ అనేది మన ఆర్థర్కి ఇచ్చి వెళ్ళి నీకు నచ్చిండే కత్తిని అయితే వెతుక్కోపో అండ్ దాంతో ప్రాక్టీస్ కూడా చేసుకుంటామో చేసుకోపో అని చెప్పి ఆ ఆప్షన్ హౌస్లో ఉండే ఇన్వెంటరీ కీస్ అయితే ఇస్తాడు. అండ్ మన ఆర్థర్ కూడా లోపలికి అయితే ఎంట్రీ అవుతాడు. లోపలికి వచ్చిన మన ఆర్థర్ ప్రతి ఒక్క ఐటమ్ని అయితే చెక్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ ఏ ఐటమ్ తన యొక్క అడ్వెంచరర్ ఈ లైఫ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది, తను అటాక్ చేయడానికి ఏదేది యూస్ఫుల్గా ఉంటుంది, తనకంటూ ఏది వాడితే తను ఫ్యూచర్లో త్వరగా ఇంప్రూవ్ అవుతాడు అండ్ త్వరగా మాస్టర్ చేయగలడు అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. అప్పుడు సెల్వి కూడా ఇది తీసుకో అని చెప్పి తనకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. బట్ మన ఆర్థర్ మాత్రం ప్రతి ఒక్క ఖడ్గాన్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. అసలు ఈ ఖడ్గాలన్నీ నాకు నార్మల్గానే అనిపిస్తున్నాయి, నాకంటూ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఖడ్గం కావాలని చెప్పి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మన ఆర్థర్ ఒక స్టిక్ని అయితే చూస్తామట. సో అది నార్మల్ స్టిక్ అనుకుంటాడు, బట్ ఆ స్టిక్ లోపల ఏదో ఉందని చెప్పి దాన్ని లాగడానికి అయితే చూస్తాడు, బట్ అది మాత్రం బయటకు రాదన్నమాట. సో ఇలా అయితే కుదరదు అని చెప్పి తన మానా కోర్ని అయితే ఆ స్టిక్ లోపలికి అయితే రెడ్యూస్ చేసి గట్టిగా బలంగా లాగుతాడు. అండ్ అందులో నుంచి ఒక బ్లూ కలర్ స్క్వాడ్ అయితే వస్తుంది. సో ఇది ఒక స్క్వాడ్ అని చెప్పి మన ఆర్థర్ అనుకుంటాడు. సో వెంటనే ఇదేంది ఇంత బాగుంది అండ్ ఇంత అందంగా ఉంది, ఇటువంటి ఖడ్గమే కదా నాకు కావాలి, అండ్ ఇది చూడడానికి ఇంత సన్నగా ఉంది కదా, ఇది షార్ప్గా ఉందా లేదా టెస్ట్ చేద్దామని చెప్పి పక్కనే ఉండే ఒక బాక్స్ని అయితే కట్ చేస్తాడు. సో అది యొక్క షార్ప్నెస్ చూసి మన ఆర్థర్ షాక్ అయిపోతాడు. అండ్ వెంటనే దాంతో తను ట్రైనింగ్ చేస్తే చేసుకోవాలని చెప్పి లిటరలీ మల్టిపుల్గా ఆ స్క్వాడ్ని అయితే తిప్పుతూ ఉంటాడు అనమాట. అండ్ మనోడు చేసే ఈ ట్రైనింగ్ వల్ల లిటరలీ అక్కడ ఉండే ఎన్నో వస్తువులు అనేటివి కట్ అయిపోతూ ఉంటాయి. తనకే తెలియకుండా ఎన్నో వుడెన్ బాక్సెస్ అండ్ వుడెన్ షెల్ఫ్స్ని కూడా కట్ చేస్తూ ఉంటాడు మన ఆర్థర్. ఇంకా మన ఆర్థర్ ఆ నైఫ్కి అయితే అట్రాక్ట్ అయిపోతాడు అనమాట. సో ఖచ్చితంగా దీన్ని తీసుకొని వెళ్ళాలని చెప్పి మనం డిసైడ్ అవుతాడు. అండ్ వెంటనే తన తల్లిదండ్రులకి దీని గురించి తెలియకూడదని చెప్పి ఒక డమ్మీ కత్తిని అయితే తీసుకుంటాడు. సో వెంటనే ఆ కత్తి వాళ్ళ డాడీకి అయితే చూపించి నేను దీన్ని సెలెక్ట్ చేస్తాను అంటాడు. బట్ విన్సెంట్ మాత్రం ఆ బొడ్లో ఏంటికి ఇంకో కత్తి పెట్టుకున్నావు అంటే, లేదు నేను దీన్ని జస్ట్ ట్రైనింగ్ కోసం పెట్టుకున్నా సార్, ఇది ఏం పెద్ద కత్తి ఏం కాదు, నార్మల్ కత్తి, ఇది కొంచెం వెరైటీగా ఉందని చెప్పి మన ఆర్థర్ అయితే అబద్ధం చెప్తాడు. అండ్ వెంటనే మన విన్సెంట్ అడుగుతామట, అసలు ఇట్లాంటి కత్తి నేను ఇంతవరకు చూడలేదు, అసలు ఇన్వెంటరీలో ఇట్లాంటి కత్తి ఉందని నాకు తెలియదు కదా అని చెప్పి వెంటనే తన కింద ఉండే అసిస్టెంట్ని అయితే అడుగుతాడు, ఈ కత్తి గురించి చెప్పు అని. అప్పుడే ఆ అసిస్టెంట్ గారు చెప్తామంట, లేదు సార్ ఇది ఒక ముసలోడు అయితే ఇచ్చిపోయాడు, ఈ కత్తి తనకి దేనివల్ల యూజ్ కాలేదంట, సో అందుకోసమే అతను ఈ కత్తిని అయితే పారేసి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అండ్ మన ఇన్వెంటరీ గ్యాంగ్ వాళ్ళు కూడా చెక్ చేశారు సార్, ఇది ఒక నార్మల్ కత్తి మాత్రమే, సో ఈ కత్తి వల్ల మనకి ఏం యూజ్ లేదు, అందుకని ఇన్వెంటరీలో పక్కన పారేసామని చెప్తారు. అండ్ వెంటనే మన ఆర్థర్ దీన్ని అంతా గమనించి దీని లోపల స్క్వాడ్ ఉందని చెప్పి వీళ్ళు ఎవరికి తెలియదు అనుకుంటా అని వెంటనే విన్సెంట్తో, అంకుల్ మీకు ఏమి ఇబ్బంది లేకుంటే ఈ కత్తిని నేను తీసుకోగలనా, ఇది నాకు ఎంతో అందంగా ఉంది అండ్ ఎంతో చిన్నగా ఉంది, నేను ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది బాగా సూట్ అవుతుంది అంకుల్, ప్లీజ్ నాకు ఇవ్వండి అని అడగడంతో, అంత ప్రేమగా అంకుల్ అని పిలవడంతో వెంటనే విన్సెంట్ గడి కరిగిపోయి, ఆర్థర్ నీకంటే ఈ కత్తి ఏం ఎక్కువ
కాదు, అండ్ ఈ ఆప్షన్ హౌస్లో నువ్వు ఏదైనా తీసుకో, అన్నీ నీ సొంతమే అని చెప్తాడు. బట్ వెంటనే మన ఆర్థర్ తన యొక్క అందమైన అబద్ధాలు చెప్పి విన్సెంట్ దగ్గర నుంచి ఒక మంచి కత్తిని అయితే లేపేస్తాడు. సో అలా కొద్ది రోజులు గడుస్తుంది అనమాట. సో మన ఆర్థర్ తన ఫ్యామిలీ వాళ్ళతో ఎంతో పీస్ఫుల్గా అండ్ ఎంతో సోల్ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ప్రతి ఒక్క మూమెంట్ని మన ఆర్థర్ అయితే ఎంతో జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలాగే ప్రతిరోజు నైట్ కూడా తన అడ్వెంచర్ జర్నీకి ఎప్పుడెప్పుడు దగ్గరగా వెళ్తున్నాను అండ్ ఎప్పుడెప్పుడు బయలుదేరదామని చెప్పి తన రూమ్లో అయితే ఆ స్క్వాడ్తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట మన ఆర్థర్. సో అలా మన ఆర్థర్ యొక్క 9th బర్త్డే కూడా వచ్చేస్తుంది. సో అలా మన ఆర్థర్ యొక్క 9th బర్త్డేలో ప్రతి ఒక్కరు కేక్ కోసుకొని మన ఆర్థర్కి బర్త్డే విషెస్ చెప్పి ఆ బర్త్డే పార్టీని వాళ్ళందరూ ఎంతో గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలా ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు మన ఆర్థర్కి అయితే ఏదో ఒక డిఫరెంట్ గిఫ్ట్ని అయితే ప్రజెంట్ చేస్తారన్నమాట. సో అలా మన ఆర్థర్ ఫస్ట్ తన మదర్ ఇచ్చిన గిఫ్ట్ని చూస్తే అది ఒక మ్యాజిక్ గ్లో అనమాట. సో దాన్ని చేతికి తగిలేసుకుంటాడు అండ్ మ్యాజిక్ గ్లోకి ఒక 3 మ్యాజికల్ క్రిస్టల్స్ అయితే ఉంటాయి. సో ఆ 3 క్రిస్టల్స్ మన ఆర్థర్కి ఏదైనా పెద్ద గాయం తగిలితే ఆ 3 క్రిస్టల్స్ దాన్ని అయితే త్వరగా హీల్ చేస్తాయి అన్నమాట. సో దీనివల్ల మన ఆర్థర్కి ఎట్లాంటి గాయమైనా క్షణంలో తగ్గిపోవాలని చెప్పి తన మదర్ అయితే ఇలా డిజైన్ చేసి ఇచ్చిండు అనమాట. దానికి మన ఆర్థర్ ఎంతో సంతోషపడి థ్యాంక్ యూ సో మచ్ మా అంటాడు. అప్పుడే విన్సెంట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా తనకైతే ఒక 2 రింగ్స్ అయితే ఇస్తాడు. సో ఒక రింగ్ మన ఆర్థర్ పెట్టుకుంటే ఇంకొక రింగ్ తన మదర్ పెట్టుకుంటుంది అనమాట. సో తన మదర్ పెట్టుకుంటే ఒక రింగ్కి అయితే క్రిస్టల్ ఉంటుంది. సో ఆ క్రిస్టల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట విన్సెంట్. ఎప్పుడైనా మన ఆర్థర్ ఫుల్ డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అండ్ హెల్ప్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఈ రింగ్ అయితే మెరుస్తుంది అన్నమాట. సో ఈ క్రిస్టల్ ఎప్పుడైతే మెరుస్తుందో మీ ఆర్థర్ ఉన్న లొకేషన్ అండ్ మీ ఆర్థర్ డేంజర్లో ఉన్నాడని చెప్పి మీకు తెలుస్తుందని చెప్తాడు. సో ఇంత మంచి రింగ్ ఇచ్చిండే విన్సెంట్ ఫ్యామిలీకి కూడా మన ఆర్థర్ ఎంతో కంగ్రాచులేషన్ చెప్పి థ్యాంక్ యూ అయితే చెప్తాడు. అండ్ వెంటనే మన రెనాల్డ్స్ ఫ్రెండ్స్ అయిన ఆ గ్యాంగ్ కూడా మన ఆర్థర్కి అయితే ఒక స్క్రోల్ని అయితే ఇస్తాడు. అండ్ ఆ స్క్రోల్లో మ్యాప్ని అండ్ తన యొక్క మానా కోర్స్ని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్ అయితే చేసుకోవచ్చురా నువ్వు ఆర్థర్ అని చెప్తారు. సో వెంటనే అది తీసుకొని కూడా మన ఆర్థర్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు. నెక్స్ట్ డే మన ఆర్థర్ తన యొక్క డ్రెస్సెస్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకుంటూ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ని కూడా తను తీసుకుంటూ తన మనసులో అనుకుంటారు అనమాట. ఇంతకు ముందర నేను గడిపిండే ఆ రాజు లాంటి లైఫ్లో నాకు ఫ్రెండ్స్ అనే వాళ్ళు లేరు, ఫ్యామిలీ వాళ్ళు కూడా లేరు, లిటరల్లీ నేను ఒంటరిగా బతికాను. బట్ ఇప్పుడు ఈసారి ఈ లైఫ్లో నాకు అలా లేదు. ప్రతి ఒక్కరు నాకు తోడుగా ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. నేను వీళ్ళందరినీ నా లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ ఏం కాకూడదని చెప్పి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను అండ్ నా జీవితకాలం నేను వీళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి మన ఆర్థర్ డిసైడ్ అయ్యి తను రెడీ అయ్యేసి కిందికి అయితే వస్తాడనమాట. సో తను కిందికి ఎప్పుడైతే వస్తాడో తన ఫాదర్ అయితే తన ముందర కనపడి ఏంట్రా ఆర్థర్ వెళ్తున్నావా అండ్ నువ్వు వెళ్ళి చాలా పవర్ఫుల్గా రెడీ చేసిరా, నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అండ్ నువ్వేం చేసినా నాకు ఎంతో గర్వకారణంగా ఉంది అని చెప్పి రెనాల్డ్స్ అయితే చెప్తాడు. బట్ ఆర్థర్కి అయితే ఒక ఫ్రీ అడ్వైస్ ఇస్తాడు. నువ్వు ఎంత ఓవర్ పవర్గా ఉండొచ్చు బట్ అన్ని విషయాలు నువ్వు ఒక్కడివే చేయలేవు అండ్ నీ పక్కన ఉండే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకో, వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయకు అని చెప్తాడు. దానికి మన ఆర్థర్ కూడా ఒప్పుకుంటాడు. అండ్ వెంటనే ఆర్థర్ వాళ్ళ మదర్ ఆర్థర్ని అయితే హ్యాక్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళిరా బాబు అంటే టైం తిను, ఇట్లాంటి ఇండియన్ మదర్ లాగా కొన్ని ఫ్రీ అడ్వైస్ ఇస్తే ఇస్తుంది. ఇంకా వెంటనే మన ఎలినార్కి కూడా మన ఆర్థర్ బాయ్ చెప్పేసి వెంటనే మనోడైతే తన అడ్వెంచర్ జర్నీకి అయితే స్టార్ట్ అవుతాడు అండ్ వాళ్ళందరికీ ఫేర్వెల్ చెప్పేస్తాడు. సో బయట అయితే మన ఆర్థర్ కోసం అయితే జాస్మిన్ పాప అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక బయటకు వచ్చిన మన ఆర్థర్ ఫైనలీ నాకు ఫ్రీడమ్ దొరికింది అండ్ ఇప్పుడు నా అడ్వెంచర్ టైం స్టార్ట్ అయింది, ఇక మీద నేను ఎంతో చూపిస్తానని చెప్తాడు. అండ్ ఇంతటితో ఈ ఎపిసోడ్ 11 అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎపిసోడ్ 12 స్టార్టింగ్ లో మనకి జైరస్ అడ్వెంచరస్ గుల్డ్ అనేది చూపిస్తారు. సో అడ్వెంచరస్ గుల్డ్ లేక మన జాస్మిన్ పాప మన ఆర్థర్ని అయితే పిలుచుకొని వెళ్ళి ఆర్థర్కి అయితే ర్యాంక్ ఎగ్జామినేషన్ కోసం అయితే అడ్మిషన్ తీసుకుంటుంది. సో అక్కడ ఉండే పాప మన ఆర్థర్ని చూసి షాక్ అవుతుంది అనమాట. ఎందుకంటే మన ఆర్థర్ తన ఫేస్ అనేది కనపడకుండా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మాస్క్ని అయితే పెట్టుకుంటాడు. సో అది చూసి ఆ అమ్మాయి షాక్ అవుతుంది. అసలు ఈ అబ్బాయి అయినా రావడానికి వచ్చాడు అడ్మిషన్కి అంటే, అవును ఈ అబ్బాయి నీకేమైనా ప్రాబ్లంగా ఉందా అని చెప్పి జాస్మిన్ అంటుంది. దానికి ఆ అమ్మాయి కూడా నాకేం పర్లేదు, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడం మాత్రమే నా బాధ్యత అని చెప్పి మన ఆర్థర్ని అయితే అక్కడ జరగబోయే ర్యాంక్ ఎగ్జామినేషన్ నిర్వహించే పర్సన్ దాకైతే వీళ్ళని అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. అండ్ అప్పుడే మన ఆర్థర్ అనుకుంటారు అన్నమాట, లైక్ జాస్మిన్ చెప్పినది కరెక్టే, నేను నా ఫేస్ అనేది దాపెట్టుకోవడం వల్ల నేను వీళ్ళందరికీ ఒక కొత్త పర్సన్గా గుర్తిస్తున్నారు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా ఒరిజినల్ ఐడెంటిటీని ఎక్కడ రివీల్ చేయకూడదు, ఎక్కడ నా ఒరిజినల్ ఐడెంటిటీ వీళ్ళకి తెలిసిపోతే సో వీళ్ళు నన్ను ఈ ర్యాంక్ అడ్వెంచర్ అసామినేషన్కి అయితే అలౌ చేయరు. సో బహుశా నేను నా ఒక్క కొత్త పేరు అండ్ నా ఒక్క కొత్త లుక్ను కూడా రెడీ చేసుకోవాల్సి ఉండేది అనుకుంటూ మన ఆర్థర్ అయితే లోపలికి అడుగు పెడతాడు. సో అక్కడ వీళ్ళందరి కోసం ఆల్రెడీ ఒక పర్సన్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ అమ్మాయి చెప్తామట, సార్ ఈ అమ్మాయి మీకోసమే వచ్చింది అంటే, అవును నాకు ఆ అమ్మాయి తెలుసు ఆ అబ్బాయి తెలుసు, సో నువ్వు సైలెంట్గా ఉండు అమ్మాయి అని చెప్పి వాడు తననైతే మన ఆర్థర్కి ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. నా పేరే క్యాస్మిన్ హార్ట్ బీట్ అనమాట. సో
నేను ఇక్కడ ఒక గుడ్ లీడర్ని, నిన్ను కలవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది అబ్బాయి. అండ్ నువ్వు నాకు ఇష్టమైన అమ్మాయి అయిన జాస్మిన్తో పాటు వచ్చావు కాబట్టి నీకు బియాండ్ ద రూల్స్. ఇన్ఫాక్ట్ ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ కంటే ముందు నువ్వు రిటర్న్ టెస్ట్, నీ ఫిజికల్ ఎబిలిటీ మొత్తం అంతా చెక్ చేయించుకోవాలి. బట్ నీకు అట్లాంటివి ఏంటివి ఇప్పుడు అవసరం ఉండదు అనమాట. నిన్ను ఇట్లాంటి విషయాల్లో నేను ఇబ్బంది కూడా పెట్టాను. నిన్ను డేట్ ఎగ్జామినేషన్కి అయితే నేను పంపిస్తాను. బికాజ్ నువ్వు చాలా స్పెషల్ అమ్మాయితో పాటు వచ్చావు కదా, ఐ మీన్ నా జాస్మిన్తో పాటు వచ్చావు అని చెప్పి తనకైతే పులిహోర కలుపుతూ ఉంటాడు. అండ్ మన ఆర్థర్ కూడా వీడేంటారు ఇన్స్టాంట్ గా కలుపుతున్నాడు పులిహోర అనుకుంటాడు. అప్పుడే మన క్యాస్పర్ గడు మన ఆర్థర్ కి అయితే షేక్ హ్యాండ్ ఇచ్చి నీ పేరు ఇంకా నాకు చెప్పలేదు కదా అనడంతో అప్పుడే మన ఆర్థర్ నా పేరు నోట్ అని చెప్పి తనకైతే ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. సో వెంటనే వీళ్ళిద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు అప్పుడే మన ఆర్థర్ గమనిస్తామట, బహుశా ఈ అబ్బాయి నాకంటే ఎంతో స్ట్రాంగ్ గా ఉన్నాడు, నాకంటే పెద్ద వయసు పిల్లోడు కాబట్టి అనుకుంటా అని మన ఆర్థర్ అనుకుంటాడు. అప్పుడే క్యాస్పర్ గడు నైస్ మీటింగ్ యూ, మ్యూజికల్ నోట్, నిన్ను చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది, బహుశా నీ పేరు ఎంతో అందంగా ఉంది, సరేలే మనం ఇప్పుడు యుద్ధ రంగంలోకి వెళ్దాం పదా అని చెప్పి వీళ్ళందరినీ అయితే ఆ బ్యాటిల్ గ్రౌండ్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడే మన ఆర్థర్ జాస్మిన్ అడుగుతామట, నీకు ఈ గిల్డ్ లీడర్ గానికి మంచి సంబంధాలు ఉన్నాయి అనుకుంటా కదా జాస్మిన్ అంటే, అప్పుడే మన జాస్మిన్ చెప్తుంది, ఇది నా తప్పు కాదు, నా ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ చాలా ఫేమస్, సో అందురకంగానే వీళ్ళందరూ కూడా నాకు తెలుసు అండ్ నేను కూడా వీళ్ళందరికీ తెలుసు అండ్ నీ కోసమే నేను వీళ్ళందరినీ ఇప్పుడు అడుగుతున్నాను అని చెప్తుంది. అంతలోనే మన సెల్వి బ్యాగ్ లో నుంచి బయటికి రావడంతో, అరే నీ పార్ట్నర్ బయటకు వచ్చిందిరా, సో ఇది కొంచెం చూడడానికి డిఫరెంట్ ఉంది, వీళ్ళు చూసి భయపడే లోపలే దాన్ని లోపలే ఉండమని చెప్పు అనడంతో మన ఆర్థర్ కూడా సెల్వి లోపల దాక్కు అంటారు. అండ్ అంతలోనే వీళ్ళందరూ బ్యాటిల్ గ్రౌండ్ కి అయితే రీచ్ అవుతారు. సో డోర్ ఎప్పుడైతే తెరుచుకుంటుందో అప్పుడు ఆటోమేటిక్ గా ఒక అమ్మాయి అయితే ఒక టీచర్ మీద అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఆ టీచర్ డిఫెండ్ చేసేసి, ఓ అమ్మాయి నైస్ ట్రై, నువ్వు చాలా బాగా అటాక్ చేసావు, బట్ నీలో ఉండే పవర్ అనేది నువ్వు సరిగ్గా యూజ్ చేయలేకపోతున్నావు, సో నువ్వు ఖచ్చితంగా సి ర్యాంక్ వెళ్ళిపోవాలని చెప్పి ఆ అమ్మాయిని సి ర్యాంక్ అయితే సెలెక్ట్ చేస్తుంది. అప్పుడే ఆ అమ్మాయి పేరు చెప్తుంది అనమాట ఆ టీచర్, డయానా వైట్ హాల్, సి ర్యాంక్ కి చెందిన అమ్మాయి, ఇప్పటి నుంచి సి ర్యాంక్ ట్రైనింగ్ ఇవ్వండి అంటుంది. ఆ అమ్మాయి లేదు సార్ నేను ఇంకొకసారి ప్రయత్నిస్తున్నా అంటే, సార్ కాదు మేడం, నేను చెప్పిండేదే ఫైన్ లో, ఇక్కడ నుంచి నువ్వు దొబ్బేస్తే బెటర్ అని చెప్పి అమ్మాయిని పంపిస్తారు. అండ్ అందులోనే అక్కడ పనిచేసే పర్సన్ ఇంకొక అబ్బాయిని అయితే పిలుస్తారు అనమాట. సో నెక్స్ట్ రాబోయే అబ్బాయి పేరే ఇలాహ నైట్, ఇక్కడ రా అబ్బాయి అని పిలుస్తారు. బట్ అంతలోనే ఆ పేరు అనౌన్స్ చేసే పర్సన్ గాడు, సారీ మేము పొరపాటున పిలిచాం, ఈ అబ్బాయి ఆల్రెడీ బి ర్యాంక్ కు చెందినవాడు అని చెప్పి ఫిక్స్ అయిపోయింది అని చెప్తాడు. అండ్ ఆ మాటలు విని మీ ఇంటి వాళ్ళందరూ అసలు మీరు ఎలా ఫిక్స్ చేశారు, అండ్ ఆ అబ్బాయి ఇంతవరకు ఎవరితో పోటీ కూడా పడలేదు, అండ్ ఆ అబ్బాయి స్కిల్స్ కూడా మేము చూడలేదు, అండ్ అంతలోనే ఆ అబ్బాయిని బి ర్యాంక్ మీరు ఎలా సెలెక్ట్ చేస్తున్నారు, ఇది కూడా ఒక ఫేక్ అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ స్కిల్స్ కంటే మీ యొక్క పార్టిసిపేట్స్కి అండ్ అడ్మిషన్స్కి ఎక్కువ వాల్యూ ఉంది కదా అని అరుస్తుంటారు. అండ్ ఇదంతటిని మన ఆర్థర్ కూడా గమనిస్తూ ఉంటారు అనమాట. అండ్ ఓకే పర్లేదు, బి ర్యాంక్ సి ర్యాంక్ ఇక్కడ కూడా ర్యాంకింగ్ సిస్టమ్ ఉందేమో, బహుశా ఈ ర్యాంక్స్ని బట్టే మాలో ఉండే ప్రతిభను గుర్తించిస్తారు అనుకుంటా అని చెప్పి మన ఆర్థర్ అనుకుంటూ ఉంటాడు. బట్ అక్కడ పనిచేసే వాళ్ళు దాన్ని ఎందుకు పట్టించుకోకుండా నెక్స్ట్ పార్టిసిపేట్ని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ పార్టిసిపేట్ పేరే లూకాస్ వేక్స్, నువ్వు ఎక్కడున్నా ముందడుగు వేసి రావాలి అంటాడు. అండ్ అప్పుడే మన పోటీ మొగుళ్ళు వేస్తారన్నమాట. అండ్ వాడు చెప్తా ఉంటా, బహుశా నాకు పోటీ అక్కర్లేదు అనుకుంటా బాస్, నన్ను ఆల్రెడీ ఏ ర్యాంక్ పంపించేస్తే నేను పోయి అడ్మిషన్స్ అండ్ అడ్వెంచర్స్ చేసేస్తాను, అండ్ నాలో శక్తుల్ని మీరు తట్టుకోలేరు, సో మీరు తట్టుకునే శక్తి ఉండే వాళ్ళైతేనే ముందర రండి, అండ్ మళ్ళీ నా వల్ల మీకు ఏదైనా గాయాలు తగిలితే అది నా బాధ్యత కాదు, సో తట్టుకునే వాళ్ళే ముందర రండి అని చెప్పి మనోడైతే బ్యాటిల్ గ్రౌండ్ లోకి అయితే వస్తాడు. సో తన యొక్క లుక్ అండ్ తన చేతిలో ఉండే స్టిక్ అండ్ తనకున్న చెవులను చూసి మన ఆర్థర్కి ఒక్క సెకండ్ టెస్సా పాప అయితే గుర్తుకొస్తుంది. అండ్ తన ప్రేమ వ్యవహారం అండ్ టెస్సా అనేది తన కళ్ళ ముందర మెదులుతుంది. అండ్ అప్పుడే మన ఆర్థర్ అనుకుంటాడు, బహుశా ఈ అబ్బాయి కూడా మన టెస్సా సంబంధానికి చెందిన వాడేమో, బహుశా వాళ్ళ కింగ్డమ్కి చెందిన వాడేమో అనుకుంటాడు. బట్ అంతలోనే వాడు చెప్తా అన్నమాట, వీడు మన వాళ్ళే, బట్ వీని చెవులు మాత్రమే పెద్దగా ఉంటాయి, మీరు దీన్ని ఏం పట్టించుకోకండి, వీడు ఒక క్రాస్ బ్రీడ్ అని చెప్తాడు. ఇంకా ఆ మాటలు విని మనోడికి పిచ్చి కోపం వచ్చి వెంటనే ఆ ఎగ్జామినర్ మీద అయితే ఫుల్ ఫెజ్డ్గా తన స్టిక్ అండ్ తన యొక్క మానాన్ని రిలీజ్ చేసి దాని మీద అయితే అటాక్ చేస్తుంటాడు. దానికి ఆ టీచర్ కూడా వాడి యొక్క అటాక్స్ని అయితే డిఫెండ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా వీళ్ళిద్దరి మధ్యన కొద్దిసేపు పోటీ జరిగిన తర్వాత లిటరలీ మనోడు ఒక జెయింట్ స్టేప్లో ఉండే ఒక పెద్ద బాల్ని అయితే గాలిలోకి పంపించి అక్కడ ఒక ఫైర్ వర్షం లైక్ ఆస్ట్రోనాట్స్ భూమి మీద పడితే ఎలా ఉంటాయో అలాంటి నిప్పురవ్వలు అయితే అక్కడ స్టేడియం మీదకి అయితే కురిపిస్తూ ఉంటాడు. సో వాటన్నిటిని కూడా టీచర్ ఆపుతూ ఉంటుంది. బట్ సడన్ గా వాడి యొక్క కంట్రోల్ని అయితే కోల్పోతాడు. లిటరలీ వాడి మానా కోర్ ఎంత పెద్దగా ఉంటుందంటే అది ఆ స్టేడియంని బ్లాస్ట్ చేసే అంతగా ఉంటుంది. సో ఒక్కసారిగా అది పేలిపోవడాన్ని చూసి అయ్యో నేను దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, ఇప్పుడు ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్ అని అరుస్తాడు. బట్ వెంటనే ఆ ఎగ్జామినర్ వాడు నిలబడిండే రాయి మీద అయితే పగలగొట్టి వాడిని అయితే కాపాడుతుంది. అండ్ వెంటనే ఆ ఫైర్ బ్లాస్ట్ని కూడా పేల్చి పారదూపుతుంది. సో వెంటనే ఇప్పుడు చూసారా నా పవర్, నేను అందుకనే చెప్పాను నన్ను ఏ ర్యాంకు పంపించేయండి రా ప్లీజ్, నన్ను పంపిండ్రా అని చెప్పి అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఎగ్జామినర్ చెప్తామంట, బహుశా వీడిలో సత్తా ఎక్కువ ఉంది, బహుశా వీడు ఏ ర్యాంక్ వెళ్ళే పొటెన్షియల్ కూడా ఉంది, బట్ వీడు డి ర్యాంకుకు చెందినవాడు, వీనికి ఈ రోజు నుంచి డి ర్యాంక్ ట్రైనింగ్ ఇవ్వండి, వీని శక్తుల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే వీడికి ఒక అడ్వెంచర్
టీచర్గా పనికిరాడని చెప్పి అనడంతో వెంటనే మనోడికి కోపం వచ్చి తన మీద అయితే ఫైర్ అటాక్ని ఎగ్జాక్ట్గా దింపుతాడు. సో ఆ ఫైర్ అటాక్ తన మీద పడుతుంది అని ఈ గ్యాప్లో వెంటనే అక్కడ ఒక స్క్వాడ్ అయితే వచ్చి ఆ ఫైర్ అటాక్ని అయితే డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ ఆ స్క్వాడ్ని ఎవరు విసిరారంటే మన ఆర్థర్ అనమాట. అప్పుడే మన లూకాస్ గడ అరే ఎవర్రా నువ్వు పిల్లబచ్చా నా అటాక్ని డిఫెండ్ చేస్తున్నావు, నీకు బతకాలని లేదా అని అరుస్తాడు. అండ్ అప్పుడే ఆ టీచర్ కూడా చెప్తుంది అనమాట వీడు ఈ ర్యాంకు చెందాల్సినోడు, బహుశా వీడి పొటెన్షియల్ని గుర్తించి నేను డీకి పంపిస్తున్నాను అని చెప్పి ఆ టీచర్ చెప్తుంది. బట్ వాడికి మాత్రం ఆ డీ ర్యాంక్ అయితే ఒప్పుకోడు అనమాట. బట్ అంతలోనే వాడిని అయితే అక్కడ నుంచి తరిమేస్తుంది ఆ ఎగ్జామినర్. అని మన లూకాస్ గడ్ మాత్రం దయచేసి నాకు ఏ ఇవ్వండి అని చెప్పి అరుచుకుంటానే అక్కడికి వెళ్తూ ఉంటాడు. అండ్ అప్పుడే ఆ కౌన్సిలర్ గడ్ ఇంకొక పేరును కూడా అనౌన్స్ చేస్తాడు. నోట్ ఎక్కడున్నా ఆ అబ్బాయి బ్యాటిల్ ఫీల్డ్ కి రావాల్సిందిగా కోరుతున్నాం అని చెప్పి వాడు పిలవడంతో వెంటనే మన ఆర్థర్ లేసి ఇంకా బ్యాటిల్ కి అయితే వస్తాడు. మీకు తెలుసు కదా ఇక్కడ మన ఆర్థర్ పేరు నోట్ అనమాట. సో వెంటనే మన జాస్మిన్ పాప ఆర్థర్ కి అయితే కంగ్రాచులేషన్ చెప్తుంది, నువ్వు మంచిగా పార్టిసిపేట్ చేయి ఆర్థర్ అంటుంది. అండ్ మన ఆర్థర్ కూడా ఓకే జాస్మిన్ నేను నా సాయశక్తిలా ట్రై చేస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్తూ ఉంటాడు. సో వెంటనే జాస్మిన్ పాపకు మన ఆర్థర్లో నుంచి ఒక రేంజ్ మానా అయితే ఫీల్ అవుతుంది. లిటరలీ మన ఆర్థర్లో నుంచి ఆ మానాన్ని ఇంతవరకు ఎవరు గమనించారు అనమాట. సో మన ఆర్థర్ గడ్ ఎప్పుడైతే బ్యాటిల్ ఫీల్డ్కి అయితే ఎంటర్ అవుతాడో అప్పుడే ఎగ్జామినర్ పక్కనకి వెళ్ళిపోతుంది. అండ్ మన ఆర్థర్కి ఏమీ అర్థం కాదు. అప్పుడే ఆ గోల్డ్ లీడర్ అయినా మన క్యాస్పర్ గడ్ అయితే వస్తారనమాట. సో అప్పుడే వాడిని చూసి పేర్లు పిలిచేవాడు, ఏంటికి సార్ మీరు వస్తున్నారు, మీరు డబల్ ఏ గోల్డ్ లీడర్ అనమాట. సో మీ అట్లాంటి వాళ్ళు ఈ పిల్లలతో గొడవ పడ్డం ఏంటి, అండ్ వీనికి నేను కాల్సిన టెస్ట్ తీసుకుంటాలే మన ఎగ్జామినర్ తీసుకోకుంటే అని చెప్పడంతో దానికి ఆ గోల్డ్ లీడర్ గారు చెప్తామంట, అరే పిచ్చనా కొడక, అండ్ ఆ పిల్లోన్లో ఎంత పొటెన్షియల్ ఉందో నీకు తెలియదు, వీనికి నేనే కరెక్ట్, నువ్వు ఇక్కడ నుంచి దొబ్బేస్తే బెటర్ అని చెప్పి మన ఆర్థర్తో ఫైట్కి దిగుతాడు క్యాస్పర్ గాడు. ఇంకా మన ఆర్థర్ కూడా పర్లేదు క్యాస్పర్ గాడు వచ్చినది మంచి పనే, లేదంటే నేను పొరపాటున ఆ ఎగ్జామినర్ని చంపేసే సిచ్యువేషన్లకు కూడా వెళ్ళిపోవచ్చు అనుకొని మన ఆర్థర్ అనుకుంటారు. సో వీళ్ళిద్దరి మధ్యన కూడా ఆ బ్యాటిల్ అయితే స్టార్ట్ అవుతుంది. లిటరలీ వీళ్ళ మానా కోర్ని అయితే రిలీజ్ చేసి వెంటనే మన ఆర్థర్ వాని మీద అయితే అటాక్ చేస్తాడు. అండ్ ఇక్కడే స్క్రీన్ అనేది కట్ అయ్యి వెంటనే మన ఆర్థర్కి అయితే బి ర్యాంక్ లైసెన్స్ అనేది ఇస్తారు. అండ్ ఇక్కడే మనకు తెలుస్తుంది మన ఆర్థర్ కూడా బి ర్యాంక్ అడ్వెంచర్గా ఈ జేరస్ అడ్వెంచరస్ గుల్డ్లో అయితే లైసెన్స్ ఇచ్చారని చెప్పి. అండ్ బయట మన ఆర్థర్ అయితే తిరుగుతుంటారు. అప్పుడే జాస్మిన్ కూడా పర్లేదు నువ్వు బి ర్యాంక్ అడ్వెంచర్గా అయితే మంచి కోరే అండ్ నీ యొక్క మంచి స్కిల్ అండ్ మంచి లెవెలే అని చెప్పి జాస్మిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటుంది. అండ్ మన ఆర్థర్ కూడా పర్లేదు నేను అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అటాక్ చేయలేదు, బట్ వాన్లో కూడా మంచి స్కిల్సే ఉన్నాయి, లిటరలీ నేను చేసిండే ప్రతి ఒక్క అటాక్ని కూడా వాడు డిఫెండ్ చేశాడు అని చెప్తారు. అండ్ వెంటనే సీన్ అనేది కూడా మన క్యాస్పర్ దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ వెంటనే అక్కడ పనిచేసే ఎగ్జామినర్ అండ్ పేర్లు పిలిచేవాడు వీళ్ళందరూ మన క్యాస్పర్ గారిని అడుగుతారు అనమాట, అసలు మీరు ఎందుకు వచ్చారు సార్, గోల్డ్ లీడర్గా మీరే వాన్తో ఫైట్ చేసి వాడిని ఓడించలేకపోయారు, అసలు మీరు ఎందుకని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫైట్ చేయలేదు అనడంతో అప్పుడే మనోడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, నీకు కనపడలేదరా నేను నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైట్ అయితే ఇచ్చాను, లిటరలీ ఆ పిల్లోడు నన్ను డామినెన్స్ అయితే చూపించాడు, నేనైతే వాడికి ఏ ర్యాంక్ ఇవ్వాల్సిండేది, బట్ వానికి ఏ ర్యాంక్ ఇస్తే లిటరలీ అందరి అటెన్షన్ వాని మీదకి వస్తుందని చెప్పి నేను వాడికి బి ర్యాంక్ అనేది ఇచ్చాను, ఒక్కసారి మా ఫైట్ అనేది గుర్తు తెచ్చుకో అనడంతో ఆ ఫైట్ అనేది చూపిస్తాను అనమాట. లిటరలీ మన ఆర్థర్ తన మానా కోర్ని రిలీజ్ చేసి వీడి మీద మల్టిపుల్ అటాక్స్ అయితే చేస్తూ ఉంటాడు. అండ్ రిటర్న్ లో ఆ క్యాస్పర్ గార్డ్ కూడా మనోడు చేసే ప్రతి ఒక్క అటాక్ ని కూడా డిఫెండ్ చేస్తుంటారు. సో అలా మన ఆర్థర్ అటాక్ చేసేసిన తర్వాత ఆ క్యాస్పర్ గార్డ్ మన ఆర్థర్ మీద అయితే అటాక్ చేస్తుంటాడు అనమాట. సో ఈసారి మన ఆర్థర్ కూడా మల్టిపుల్ అటాక్స్ ని డిఫెండ్ చేస్తుంటారు. సో వీళ్ళిద్దరి మధ్యన ఇలా పోటాపోటీగా జరిగే ఈ ఫైట్ లో ఇంకా మన ఆర్థర్ కోపం వచ్చేసి వెంటనే గ్యాల్లోకి ఎగిరి వాడి మీద ఒక పెద్ద అటాక్ అనేది తన మానా కోర్ని అయితే యూజ్ చేసి అటాక్ చేస్తాడు. బట్ దాన్ని కష్టపడి ఆ క్యాస్పర్ గార్డ్ అయితే ఆపుతాడు. బట్ ఆ అటాక్ వల్ల మన ఆర్థర్ కూడా కొంచెం గాయం అయితే తగులుతుంది. అండ్ అప్పుడే మన ఆర్థర్ గమనిస్తారన్నమాట, బహుశా వీడు నేను అనుకునే దానికంటే బహుశా చాలా స్ట్రాంగ్ ఉన్నట్లున్నాడు, లిటరలీ వీడికి ఇచ్చిండే గోల్డ్ లీడర్ పదవికి అండ్ వీళ్ళందరూ వీనికి పిలిచే ఆ డబల్ ఏ స్టార్ కి వీడు ఖచ్చితంగా వర్తీ పర్సన్ అని చెప్పి మన ఆర్థర్ అనుకుంటాడు. అండ్ కట్టుపడిన ప్రెజెంట్ సీన్ మన ఆర్థర్ ఇంకా జాస్మిన్ మాట్లాడుతూ వెళ్తూ ఉండే గ్యాప్ లోనే మన ఆర్థర్ అనుకుంటాడు అనమాట, బహుశా నేను ఈ రెగ్యులర్ స్క్వాడ్ తో కాకుండా కొత్త స్క్వాడ్ తో పోటీ పడి ఉంటే బహుశా నాకు ఇంకొంచెం మంచి ర్యాంక్ వచ్చేది కదా అని చెప్పి మన ఆర్థర్ ఆ కొత్త స్క్వాడ్ అయితే అనుకుంటూ ఉంటాడు. సో అప్పుడే వెంటనే మనోడు ఎన్హాల్ నైట్ గార్డ్ అయితే వచ్చి మన ఆర్థర్ తో మాట్లాడతాడు అనమాట. అప్పుడే మన ఆర్థర్ అంటాడు అనమాట, నీళ్ళు ఏం చూసి వాళ్ళు నీకు అసలు పోటీ కూడా పెట్టుకోకుండా బి ర్యాంక్ ఇచ్చారు అనడంతో అప్పుడు వాడు చెప్తామట, బహుశా నా స్కిల్ను వాళ్ళు ముందే గమనించినట్లున్నారు, దాని గురించి నువ్వు వదిలేసే అండ్ నువ్వు కూడా చాలా బాగా పర్ఫామ్ చేసావు అని వీళ్ళిద్దరూ మాట్లాడి ఈ గ్యాప్లో వెంటనే మన లూకాస్ గడు పెయిన్ నుంచి ఏ పిచ్చనా కొడకల్లారా పోటీ పడి నన్ను ఓడించి మీ చేత కాక వెంటనే ఆ టీచర్తో నన్నైతే ఈ డి ర్యాంక్ లేకేసారా, బహుశా నేను మీ కంటే స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి మీరు భయపడినట్లున్నారు, ఒక్కసారి నాతో పోటీ పడనరా మీ కథ చెప్తాను మీ ఎంత చూస్తానని చెప్పి సెకండ్ లో మన ఆర్థర్ ముందు ప్రత్యక్షమై మన ఆర్థర్ గొంతు అయితే పట్టుకుంటాడు. సో అప్పుడే మన ఆర్థర్ చెప్తాట, బహుశా అందరూ నీ అటెన్షన్ చూడాలని చెప్పి నువ్వు నా మీద అటాక్ చేసినట్లున్నావు, సో అందరూ నీ కలే చూస్తున్నారు, ఇప్పుడు నువ్వు మర్యాదగా చేయి వదలకుంటే నీ చేయి విరిచేస్తానని చెప్తాడు. సో వెంటనే దానికి భయపడి
భయపడి మన లూకాస్ గడ్ అయితే చేయి వదిలేస్తాడు. అండ్ వెంటనే జాస్మిన్ పాప కూడా ఇది గొడవ పడే సమయం కాదు, అందరికీ మీ యొక్క స్కిల్ని బట్టి ఆ ర్యాంక్స్ ఇచ్చాడు, సో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవ పడద్దండి అంటుంది. ఇక మన లూకాస్ గడ్ వెళ్ళిపోతూ అరే నిన్ను మాత్రం వదిలిపెట్టాను రా, నీ అంత చూస్తాను రా అని చెప్పి వార్న్ చేసిపోతాడు. అండ్ వెంటనే మన జాస్మిన్ పాప కమాన్ ఆడతారు, నీకు ఒక మంచి ప్లేస్ని చూపిస్తానని చెప్పి ఒక అద్దం నుంచి అయితే వీళ్ళు ఒక ప్లేస్కి అయితే టెలిపోర్ట్ అవుతారు. సో అది చూసి మన ఆర్థర్ ఏంటి ఆ ప్రదేశం ఇంత అందంగా ఉంది అనడంతో అప్పుడే మన జాస్మిన్ పాప చెప్తుందన్నమాట, ఇది కేవలం లో ర్యాంక్ హంటర్స్ ట్రైన్ అయ్యే ప్లేస్ అనమాట. సో అక్కడక్కడ నీకు ప్రతి ఒక్క పర్సన్ కనపడతారు, సో వీళ్ళందరూ నిన్ను ట్రైన్ చేయడం కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ నీకు ప్రతి ఒక్కటి దొరుకుతుంది అండ్ కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతూ ఉంటాయి, బట్ నువ్వు దాన్ని పట్టించుకోకు, ఇక్కడ నేచర్ చూడు ఎంత అందంగా ఉందని చెప్పి వెంటనే మన జాస్మిన్ పాప పరిగెత్తుతుంది. సో వెంటనే జాస్మిన్ ఎలాగైనా దాటేయాలని చెప్పి మన ఆర్థర్ కూడా జాస్మిన్ వెనకాల పరిగెత్తూ ఉంటూ జాస్మిన్ గురించి ఆలోచిస్తాడు. వీళ్ళు అలా కొద్ది దూరం పరిగెత్తిన తర్వాత అక్కడ ఒక బీస్ట్ అయితే అటాక్ చేస్తుంది. లిటరలీ ఆ బీస్ట్ చూడడానికి కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. సో అక్కడ ఉండే జనాలన్నింటినీ ఆ బీస్ట్ తినేస్తూ వాళ్ళని అయితే చంపేస్తూ ఉంటుంది. సో ఎలాగైనా దాన్ని చంపేయాలని చెప్పి మన జాస్మిన్ పాప దాని మీద అటాక్ చేస్తుంది. బట్ జాస్మిన్ పాప ఎన్ని అటాక్ చేసినా ఆ బీస్ట్ అయితే దాన్ని డిఫెండ్ చేస్తుంది. లిటర్లో మన జాస్మిన్ పాపని అటాక్ చేస్తుంది అనే టైంలో వెంటనే మన ఆర్థర్ తనకు హెల్ప్ చేయాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని అయితే సేవ్ చేస్తాడు. సో అలా వీళ్ళు దాని దగ్గర నుంచి తప్పించుకొని కొద్ది దూరం అలా పరిగెత్తు వెళ్తారు. బట్ వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకోవడానికి అక్కడ ఉండే జైంట్స్ అన్నిటిని కూడా ఎద్దుల బండ్లన్నింటినీ కూడా వాటిని డిస్ట్రాయ్ చేసేసి ఉంటుంది ఆ బీస్ట్. సో ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఆ బీస్ట్ని అయితే నాశనం చేస్తే తప్పనేసి ఇక్కడ జాగ్రత్తగా వీళ్ళు ఉండలేరని చెప్పి మన జాస్మిన్ పాప అయితే అటాక్ చేయడానికి వెళ్తుంది. అండ్ మన ఆర్థర్ కూడా నేను కూడా వెయిట్ చేసే సిచ్యువేషన్లో లేదు, నేను వెంటనే జాస్మిన్కి హెల్ప్ చేయాలని చెప్పి మనోడు ఫైట్కి అయితే వెళ్దాం అనుకుంటే ఈ గ్యాప్లో వెంటనే తన బిఫోర్ లైఫ్ పర్సన్ అయితే పిలుస్తాడు. అప్పుడే మన ఆర్థర్ వాని కల్లా చూస్తామట. అప్పుడే ఆ కింగ్ గారు చెప్తామట, ఏంటి ఆర్థర్ నీ స్టామినా గురించి నువ్వు మర్చిపోతున్నావా, నువ్వు తలుచుకుంటే దాన్ని ఒకటే దెబ్బకు వేసేయగలవు, సో ఒక్కసారి కాన్సన్ట్రేషన్గా ఆలోచించు, దాని వీక్ పాయింట్ని సెలెక్ట్ చేయి, అది ఎప్పుడైతే ఏకాగ్రత కోల్పోతుందో ఆ ఒక్క సెకండ్ చాలు నువ్వు దాన్ని చంపేయడానికి అని చెప్తాడు. అండ్ మన ఆర్థర్ కూడా ఆ జాస్మిన్ వైపు ఇంకా ఆ బీస్ట్ వైపు చూస్తూ ఉంటాడు. సో ఆ బీస్ట్ మన జాస్మిన్ వైపు అటాక్ చేద్దాం అనుకుంటుంది అండ్ పరిగెత్తుకుంటూ జాస్మిన్ వైపు వెళ్తూ ఉంటుంది. అండ్ మన జాస్మిన్ కూడా ఆర్థర్ వైపు చూస్తుందన్నమాట, ఏం చేస్తున్నాడు ఆర్థర్ అంటుంది. అప్పుడే ఆ బీస్ట్ ఒక్క సెకండ్ మన ఆర్థర్ వైపు కాకోకుండా జాస్మిన్ వైపు చూసి రెప్పపాటలో దాని ఏకాగ్రతను కోల్పోయి ఈ గ్యాప్లో వెంటనే మన ఆర్థర్ తన యొక్క మానా కోర్ని ఫుల్గా రిలీజ్ చేసి ఇదే నా సమయం అని చెప్పి వెంటనే తన స్క్వాడ్తో ఆ బీస్ట్ యొక్క గొంతులోకైతే చెక్కి దాన్ని అయితే చంపేస్తాడు. సో అది చూసి మన జాస్మిన్ పాప షాక్ అవుతుంది, అసలు ఒకటే దెబ్బకి మన ఆర్థర్ ఇలా దాన్ని చంపేశాడు అనుకుంటుంది. అండ్ అక్కడ ఉండే మిగిలిన ప్రజలందరూ కూడా అది చూసి ఓ వీళ్ళు మాకు సాయం చేశారు అండ్ వీళ్ళు ఎంతో మంచి వాళ్ళు అని చెప్పి కేకలేస్తూ ఉంటారు. అండ్ చనిపోయింది ఆ బీస్ట్ని కూడా వాళ్ళు తరలిస్తూ ఉంటారు అనమాట. అండ్ వాళ్ళందరూ మన ఆర్థర్కి ఇంకా జాస్మిన్ పాపకి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మన జాస్మిన్ పాప మన ఆర్థర్ బుగ్గగిలి, ఏంట్రా ఆర్థర్గా నీలో ఇంత పవర్ ఉందని నాకు తెలుసు, బట్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇట్లాంటి అటాక్ చేసే ముందర ఆలోచించవు, ఒకవేళ నువ్వు చేసిండే అటాక్ దానికి తగలకుండా అది కానీ తప్పించుకొని పొరపాటున నేను మింగేసి అది చంపేసింటే నేను మీ తల్లిదండ్రులకి ఏమైనా సమాధానం చెప్పాలరా అనడంతో అప్పుడే మన ఆర్థర్ అట్లాంటిది ఎందుకు జరగలేదు కదా జాస్మిన్, ఎందుకని నువ్వు అంతగా ఫీల్ అవుతున్నావు, కమాన్ వీళ్ళు పార్టీ చేసుకుందాం పదా అంటాడు. ఇంకా అలా వీళ్ళు అక్కడే ఉంటారన్నమాట. నైట్ అవుతుంది అండ్ అప్పుడే మన జాస్మిన్ తన ఫ్లాష్ బ్యాక్ గురించి ఆర్థర్కి చెప్తుంది అనమాట. నేను నా చిన్న వయసులో ఎంతో మంచిగా ఉండేవాడిని అండ్ ప్రతి ఒక్కరూ నన్ను అయితే మేజ్ అవ్వాలని కోరుకున్నారు, బట్ నాకు మేజ్లో బతకడం ఇష్టం లేదు. సో కొన్నాళ్ళకి నాకు ఒక సిస్టర్ అండ్ బ్రదర్ కూడా పుట్టారు. సో అప్పుడు నా మీద ఉండే వాళ్ళ కేర్ అంతా వాళ్ళ మీదకి షిఫ్ట్ అయిపోయింది అండ్ లిటరలీ వాళ్ళు నాకంటే ముందు మేజ్ శక్తులను అయితే కాంకర్ చేశారు. సో అలా నా మీద ప్రేమ అనేది కూడా వాళ్ళకి తగ్గిపోయింది, బట్ నాకైతే మేజ్ అవ్వాలని ఇంట్రెస్ట్ లేదు, నేను అందుకనే ఈ అడ్వెంచరర్గా మారాను. సో నేను నా లైఫ్ని ఎప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవ్వలేదు, బట్ వాళ్ళ ప్రేమ నాకు తగ్గిపోవడంతో నాకు ఎంతో బాధ ఇస్తుంది కొన్ని సమయాల్లో అనడంతో అప్పుడే మన ఆర్థర్ చెప్తాడనమాట, ఏంటి జాస్మిన్ నిన్ను నడిపించారు, అసలు నీ కండ్లలో నీరు రావడానికి కారణం ఎవరు రా, వాళ్ళని నేను చంపేస్తాను రా జాస్మిన్, మన ఇద్దరం వెళ్ళి వాళ్ళ అంతు చూద్దాం అనడంతో అప్పుడే జాస్మిన్ నవ్వకుండా అరే ఆర్థర్ వాళ్ళు నా పేరెంట్స్ రా అండ్ అది నా చైల్డ్హుడ్ రా అనడంతో మన ఆర్థర్ అవును కదా నేను ఒక్క సెకండ్ కంట్రోల్ కోల్పోయాను నన్ను క్షమించడంతో జాస్మిన్ పాప నవ్వుకుంటూ పర్లేదులే ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది నేను పనుకుంటాను అనడంతో సరేలే నువ్వు పనుకో నేను నిన్ను కాపలాగాస్తాను అంటాడు. అండ్ జాస్మిన్ పాప పనుకుని నుంచి మన ఆర్థర్ జాస్మిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అండ్ మన ఆర్థర్ని ఎవరో గమనిస్తారన్నమాట. అండ్ ఆ గమనించే పర్సన్ ఎవరో కాదు మన టెస్సా పాపే. సో ఒక్క సెకండ్ ఆర్థర్ని అలా చూసి అండ్ మన ఆర్థర్ జాస్మిన్ కలిసి ఉండడాన్ని చూసి మన టెస్సా పాపకు భలే కోపం వస్తుంది. లిటరలీ అరే చెత్తనా కూడా ఆర్థర్ గారు నువ్వు ఎన్నిసార్లు అమ్మాయిలు మారుస్తున్నావు, ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఆ లిల్లీ పాపని అండ్ బస్ స్టాండ్లోకి వెళ్తే ఇంకొక అమ్మాయిని అండ్ ఇప్పుడు ఈ జాస్మిన్ పాపని, ఒకవేళ ఈ అమ్మాయి పోతే ఇంకో అమ్మాయిని తగులుకుంటావరా, అసలు నీకు మనశ్శాంతి లేదరా, నీ కోసం ఈ టెస్సా పాప ఎదురు చూస్తుందని చెప్పి నీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ
గుర్తు రాలేదా అని చెప్పి మన ఆర్థర్ని తిడుతూ ఉంటుంది. అండ్ మన ఆర్థర్ ఎలాగైతే తన పేరెంట్స్ని అయితే చూస్తూ ఉంటాడో ఇప్పుడు మన టెస్సా పాప మన ఆర్థర్ని చూస్తూ ఉంటుంది. సో ఇలా కోప్పడి ఈ గ్యాప్లో వెంటనే మన టెస్సా పాప వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వస్తారు. అప్పుడే మన టెస్సా పాప ఓ సారీ గ్రాండ్ పా, మీరు రావడం నేను చూడలేదు, నేనేం చేయలేదు, ఆర్థర్ని చూస్తున్నాను అనడంతో అప్పుడే మన గ్రాండ్ ఫాదర్ గాడు ఓకే నేను కూడా చూస్తాను ఇవ్వు అని చెప్పి మన ఆర్థర్ని చూస్తాడు. సో వెంటనే మన టెస్సా పాపతో చెప్తామంట, బహుశా నీకు జెలస్గా ఉంది కదా టెస్సా అనడంతో దానికి టెస్సా పాప ఫస్ట్లో ఒప్పుకోకుండా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఒప్పిస్తాడు. నువ్వు ఒప్పుకోకుండా ఇదే నిజం, బట్ ఇది నీ లైఫ్ కాదు, ఒకసారి ఆలోచించు, తన లైఫ్ వేరు నీ లైఫ్ వేరు అని చెప్పి తనకి సర్ది చెప్తాడు. అండ్ అలా ఈ ఎపిసోడ్ అనేది ఏంటైపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో 2 years అయితే గడిచిపోతుంది అనమాట. అండ్ ఆ టౌన్ లో ప్రతి ఒక్కరు మన ఆర్థర్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అండ్ దీనికి ప్యారలల్ గా మన జాస్మిన్ పాప రోడ్ లో నడుచుకుంటూ ఉంటుంది. అండ్ అప్పుడే పుకార్లు మాట్లాడుతూ ఉంటారు అనమాట. అండ్ ఆ అబ్బాయి ఎప్పుడు ఆ ఫ్లవర్స్ పడితే గల్తోనే తిరుగుతూ ఉంటారు కదా అనడంతో అప్పుడే జాస్మిన్ వాళ్ళ ఇంటి పేరు అనేది మనకు గుర్తొస్తుంది. అప్పుడే మన క్రాస్మర్ గాడు కూడా అండ్ జాస్మిన్ పాప కూడా ఫ్లాష్ బ్యాక్ లో తన యొక్క వంశం పేరు చెప్పింటారు అనమాట. అండ్ తన వంశం పేరే ఫ్లేమ్స్ వర్త్ గర్ల్ అనమాట. సో ఇలా వీళ్ళందరూ మాట్లాడుకునే మాటలని మన జాస్మిన్ పాప కూడా వింటుంది. అండ్ దీనికి ప్యారలల్ గా మన ఆర్థర్ కూడా ఒక బిల్డింగ్ పైన అయితే కూర్చొని ఉంటాడు. అండ్ అప్పుడే జాస్మిన్ రావడంతో మన ఆర్థర్ కిందికి వస్తాడు. అండ్ అప్పుడే జాస్మిన్ చెప్తుంది, అండ్ మన 2 ఏళ్ల నిరీక్షణ తీరిపోయింది, ఇప్పుడు మనం వెళ్ళాలి కదా అనడంతో దానికి మన ఆర్థర్ కూడా అవును ఇప్పుడు నేను వెళ్ళాలి, లిటరలీ నేను నా పవర్స్ అన్నింటినీ కూడా అవేకం చేశాను అండ్ వాటిని మాస్టర్ కూడా చేశాను, ఇప్పుడు నేను ఖచ్చితంగా నా స్కిల్స్ ఎలా పనిచేస్తున్నాయి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నా కోసం వెయిట్ చేసి ఆ పవర్ఫుల్ క్యాండిడేట్ గడి ఎక్కడున్నాడో నేను వాని కోసం వెళ్ళాలి అని చెప్పి మన ఆర్థర్ అంటాడు. అండ్ ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.